శ్రీమన్నారాయణాయ నమః. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. గురుగారు జై శ్రీరామ్. అమ్మాయికి ప్రసాదం తీసుకోండి. పక్క తరపున నుంచోండి, ఇక్కడ నుంచి తాగేసుకోండి. ఫోటో తీరా బాబు, తమ్ముడు ఫోటో తీరా. నేను తీసుకోలేదు, ఆయన చేతులు జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.
ఇది మరీ టూ వచ్చారా జై శ్రీరామ్. ఇవాళ దేశవ్యాప్తంగా కూడా మర్యాద పురుషోత్తమ రాముడైనటువంటి శ్రీరామచంద్రుడి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని గుంటూరు నగరంలో కూడా దర్శనపు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో అరండాలపేట మెయిన్ రోడ్ మీద సుమారుగా 5,000 మందికి ఇక్కడ అన్నదాన కార్యక్రమంతో పాటుగా ప్రసాద వితరణ, అదేవిధంగా శ్రీరామచంద్రుడి యొక్క కళ్యాణోత్సవంలో వేలాది మంది భక్తులు భాగస్వామ్యమై ఇవాళ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు కూడా నిర్వహించుకుంటా ఉన్నాం. మర్యాద పురుషోత్తమ శ్రీరాముడు అంటేనే ఒక ధర్మానికి విగ్రహం అని, వారే ధర్మస్వరూపులని, మనిషిగా అవతరించినటువంటి ప్రత్యక్ష దైవంగా మనందరం కూడా భావిస్తూ ఉంటాం. అయోధ్యలో రామజన్మభూమిలో శ్రీరాముడి యొక్క మందిర నిర్మాణం జరిగిన తర్వాత దేశవ్యాప్తంగా కూడా అనేకమైనటువంటి అనుకూల అంశాల్లో భాగంగా ఇవాళ దేశమంతా ఉన్నటువంటి పట్టినటువంటి ప్రజలందరూ కూడా సమానత్వంతో ముందుకు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. శ్రీరామచంద్రుడు బోధించినటువంటి తత్వం కూడా తను సోదరుడైనటువంటి భరతుడిని కానివ్వండి, తనతో పాటు ప్రయాణం చేసినటువంటి సుగ్రీవుడు కానివ్వండి, అదేవిధంగా శత్రు దేశపు సంబంధించినటువంటి లంకాశ్వరుడి సోదరుడైనటువంటి విభీషణుడు కానివ్వండి, ఒకే దృష్టితోటి చూసినటువంటి ఒక మహమాన్వితమైనటువంటి వ్యక్తి శ్రీరామచంద్రుడు. ఏకపత్ని వ్రతుడుగా ఏకో ధర్మంతో వారు చేసినటువంటి సేవలు, వారు చేసినటువంటి ఆచరణ చూపించినటువంటి ధర్మం మనందరూ కూడా ఆచరణ అయినటువంటిది. అటువంటి ధర్మాత్ముడి యొక్క జన్మదిన సందర్భంగా కళ్యాణం కూడా ఇక్కడ నిర్వహించుకోవటం అరండాలపేటలో మనందరికీ కూడా శుభకార్యంగా భావిస్తూ, అదేవిధంగా ఇవాళ భారతీయ జనతా పార్టీది కూడా 46వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, హిందూ కార్యకర్తలు, అనేక మంది వేలాది మంది ప్రజలు దీనిలో భాగస్వామ్యం అవుతూ ఇవాళ గుంటూరు నగరం అంతా కూడా శోభాయమానంగా శోభాయాత్రను కూడా నిర్వహించుకోవటం నిజంగా మనందరికి కూడా శ్రీరాముడి యొక్క ఆశీస్సులు, ఆ సీతామ తల్లి యొక్క ఆశీస్సులు, ఆంజనేయ స్వామి యొక్క అండదండలతోటి రాబోయేటటువంటి రోజుల్లో భారతదేశం విశ్వగురువుగా వెళ్తుందటంలో ఎటువంటి సందేహం లేదని తెలియజేస్తూ ఈ అవకాశం మనందరం కూడా సద్వినియోగపరచుకోవాలని మరొకసారి గుంటూరు నగర ప్రజలందరికీ, దేశ ప్రజలందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు కంచి కామకోటి పీఠాధిపతులు శంకర విజయేంద్ర సరస్వతి వారి దివ్యాశీస్సులతో, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ పెద్దల ఆశీస్సులతో ఈరోజు గుంటూరు నగరంలో దాదాపుగా 5,000 మంది శ్రీరామ భక్తులకు పానకం వడపప్పు పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమానికి మా గుంటూరు జిల్లాకు సంబంధించిన పెద్దలు ఒల్లూరి జయప్రకాష్ గారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు తిరుపతిరావు గారు, వీరందరూ కూడా విచ్చేసి ఇక్కడ వేలాది మంది భక్తులకి పానకం వడపప్పు పంపిణీ చేసి ఈ పూజా కార్యక్రమాన్ని, ఈ కళ్యాణాన్ని జయప్రదం చేసినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా గుంటూరు నగరంలో పెద్దలందరి ఆశీస్సులతో ఇలాంటి ధార్మిక కార్యక్రమాలు అనేకమైనవి చేస్తామని ప్రజలకు తెలియజేస్తూ, నా పేరు దర్శనపు శ్రీనివాస్, నేను భారతీయ జనతా పార్టీ ప్రతిపాడు నియోజకవర్గ కో కన్వీనర్.